దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. వీడిన తేజతో వరప్రసాద్, ఏబినాంధ్రజ్యోతి, విజయవాడ. ఇంటర్నేషనల్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ కు అరకు ముస్తాబైంది. 15 దేశాల నుంచి వచ్చిన బృందాలు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్లో పాల్గొనున్నాయి. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు పర్యాటకులకు కనువిందు చేయనున్న హాట్ ఎయిర్ బెలూన్ షోకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెబుతున్న పర్యాటక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాతో మా కరెస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్. ఇంటర్నేషనల్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ కు అరకు మరోసారి వేదిక అయింది. గతంలో చేసుకున్న ఏదైతే ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ఉందో వాటి యొక్క వైఫల్యాలను మరోసారి చవి చూడకుండా ఈసారి అభివృద్ధి చేస్తామనే బాటలో మరోసారి అరకులో ఇక్కడ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ కానుంది. దీనికోసం పూర్తి ఏర్పాట్లు అధికారులు ఇక్కడ సన్నద్ధం చేశారు. దీనికోసం మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు మనతో పాటు పర్యాటక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్, రేపటి నుంచి జరగబోయే ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ కోసం ఎటువంటి ఏర్పాట్లు చేయడం? ఇప్పుడు వచ్చే 3 రోజుల్లో మనము 2 పెద్ద ఈవెంట్స్ చేస్తున్నాము. ఒకటి ఈ రోజు నుంచి అడ్వెంచర్ టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్ సంబంధి కన్వెన్షన్ ఉంది. దాంట్లో సుమారుగా 300 మంది టూర్ ఆపరేటర్స్, అడ్వెంచర్ టూర్ ఆపరేటర్స్ ఇక్కడ వస్తారు. మనకు అవకాశం వాళ్ళకి అరకు సంబంధించి పొటెన్షియల్ చూపించడానికి. దీంతోపాటు రేపటి నుంచి ఇంటర్నేషనల్ హాట్ ఎయిర్ బలూన్ ఫెస్టివల్ కూడా స్టార్ట్ అవుతుంది. అది కూడా 3 రోజులు నడుస్తుంది. ఇంటర్నేషనల్ అంటే 15 దేశాల నుంచి దాంట్లో టీమ్స్ వస్తున్నాయి, కాంపిటీటర్స్ వస్తున్నారు. తర్వాత 20 పెద్ద బలూన్ తీసుకువస్తారు. లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం మనం చేసినప్పుడు కొంత మనకు కూడా ఎక్స్పీరియన్స్ తక్కువ ఉండేది. తర్వాత వెదర్ కూడా అప్పుడు సాయం చేయలేదు కాబట్టి కొంతవరకు గ్యాప్స్ వచ్చినాయి. ఈ సంవత్సరం వెదర్ సంబంధించి డీటెయిల్స్ తీసుకొని మళ్ళీ లాస్ట్ ఇయర్ ఉన్న ఎక్స్పీరియన్స్తో మనము కొంత నేర్చుకొని పెద్దగా మంచి అరేంజ్మెంట్ చేశాము. దాంట్లో ఇక్కడ మార్నింగ్ ఫ్లైట్స్ ఉంటాయి. దీని తర్వాత ఈవినింగ్ టిథరింగ్ ఈవెంట్ కూడా ఉంటుంది. సో దీంట్లో కూడా ప్రజలకి, మీడియాకి, తర్వాత కామన్ మనిషికి కూడా, టూరిస్ట్కి కూడా దాంట్లో ఫ్లైట్కి అవకాశం ఇవ్వడానికి కూడా మనం ఆన్లైన్ ద్వారా లాటరీ తీసాము. తర్వాత టిథరింగ్ ఈవినింగ్ ఈవెంట్కి అయితే లోకల్ ఎవరు వస్తారు వాళ్ళకి కూడా లాటరీ ద్వారా సెలెక్ట్ చేసేసి వాళ్ళకి కూడా అవకాశం ఇస్తాము. దాంట్లో ఫీజు ఏం లేదు, దానికి ఛార్జెస్ ఏం లేవు. సో మా ఉద్దేశం అంటే బయట నుంచి, వేరే దేశాల నుంచి మనుషులు ఇక్కడ వచ్చి అరకు గురించి వాళ్ళ అవేర్నెస్ జనరేట్ కావాలి. అరకు గురించి అరకు అనే దాన్ని మీరు ఎందుకు ప్రధానంగా ఈ హాట్ ఎయిర్ బెలూన్ దానికి మీరు ఒక వేదికగా చేసుకోవడం జరిగింది? అంటే అరకు మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టూరిజం డెస్టినేషన్ ఉంది. ఇది వైజాగ్కి ఓన్లీ 3 hours దూరం, 2.5-3 hours దూరంలో ఉన్నది. వైజాగ్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నది. తర్వాత అరకు బికాజ్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డెస్టినేషన్, కొన్ని రాష్ట్రాల నుంచి అయితే వస్తున్నారు కానీ మొత్తం దేశం నుంచి రావడం లేదు. మా ఉద్దేశం అంటే అరకులో మొత్తం దేశం నుంచి పర్యాటకులు రావాలి, విదేశాల నుంచి కూడా రావాలి. ఈ అరకులో ఉన్న అందాలని చూడాలి, అరకులో అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయాలి, అరకులో ఉన్న ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయాలి, ట్రైబల్ ఎకానమీలో కాంట్రిబ్యూట్ చేయాలి. అది మనం. మొత్తం ఎంతమంది రిజిస్ట్రేషన్ అయ్యారు? రెండోది ఏంటంటే ఈ పర్యాటక శాఖకు సంబంధించి మీరు ఏజెన్సీలో డెవలప్మెంట్ భవిష్యత్తులో చేసే విధంగా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయి? అంటే ఏజెన్సీ మన రాష్ట్రంలో మనం లక్కీగా అంటే ఏజెన్సీ ఏరియా అన్ని అద్భుతమైన ప్రకృతి సౌందర్యాలతో ఉన్నాయి. సో అరకు వ్యాలీలో లాస్ట్ 15-20 years నుంచి మనము టూరిజం ఎమ్యూనిటీస్ డెవలప్ చేశాము. దీన్ని మళ్ళీ ఆల్రెడీ కొంతవరకు పబ్లిసిటీ వచ్చింది, ఇంకా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఇప్పుడు ప్రమోషన్ చేస్తున్నాము. టోటల్ ప్రాజెక్ట్ ఎంత? ఇక్కడికి వచ్చే పర్యాటకులకి ఎలాంటి మనం అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేయండి? టోటల్ రిజిస్ట్రేషన్స్ ఎన్ని అయ్యాయి? అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ టీమ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో టీమ్ రిజిస్ట్రేషన్ అంటే ఇంతకుముందు 15 దేశాల నుంచి టీం వస్తున్నాయి. దాంట్లో అమెరికా, స్పెయిన్, మెక్సికో, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యూఏఈ ఇలాంటి అన్ని దేశాలు 15 దేశాల నుంచి టీం వస్తున్నాయి. దీంతోపాటు ఇంటర్నేషనల్ మీడియా వస్తుంది, నేషనల్ మీడియా వస్తుంది, లోకల్ మీడియాని కూడా మనం మొబిలైజ్ చేస్తున్నాము. సో ఇట్ ఈస్ నాట్ ఇండివిజువల్ టూరిస్ట్ రిజిస్ట్రేషన్ కాదు, ఇట్ ఈస్ టీమ్ రిజిస్ట్రేషన్. టోటల్ బడ్జెట్ ఎంత? విదేశీయులకు సంబంధించి ఇక్కడ ఏమైనా మన ఏర్పాట్లు ఎట్లా చేస్తాం? అంటే టోటల్ బడ్జెట్ మనము ఈ సంవత్సరం 4 కోట్లు దీనికి పెట్టడం జరిగింది. సో ఈ గవర్నమెంట్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ కాబట్టి ఇది బయట నుంచి వచ్చిన వాళ్ళకి అన్ని ఖర్చులు మనమే ఇస్తున్నాము. సో
ఈ 4 కోట్ల ఖర్చు పెడితే నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాలో మనం కవరేజ్ వస్తే దాట్ విల్ కాస్ట్ సుమారుగా 40-50 కోట్లు మనకు పబ్లిసిటీ వస్తుంది. మన ఉద్దేశం అంటే ఇది జస్ట్ ఒక 50,000 లక్ష మందిని ఇక్కడ తీసుకువచ్చి ఇక్కడ చూపించడం కాదు. దీనికి పబ్లిసిటీ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళాలి, మ్యాగజైన్స్లో ఆర్టికల్ రావాలి, టీవీలో దీంట్లో పబ్లిసిటీ రావాలి. సో దీంతో భవిష్యత్తులో టూరిస్ట్ మనకు వస్తారు. పర్యాటక శాఖ పరంగా ఏజెన్సీ ప్రాంతాలన్నింటిలో కూడా అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. అదేవిధంగా రేపటి నుంచి జరగబోయే హాట్ ఎయిర్ బెలూన్ అనేది మాత్రం విస్తృత స్థాయిలో ప్రచారం జరగాలి, మీడియాలో కూడా విస్తృతంగా వచ్చి ప్రజెంటేషన్ జరిగితే భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి పథకాలు సాధిస్తామంటూ ఆయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో సతీష్, ABN ఆంధ్రజ్యోతి, విశాఖ నుంచి.